ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. నేటి నుంచి విస్తారంగా వానలు కురుస్తాయంటోంది. రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు వాతావరణంలో మార్పులు ఉపశమనం ఇస్తాయంటోంది. ఇక ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయంటోంది. అదేవిధంగా తిరుపతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, విజయవాడ వంటి నగరాల్లో రాబోయే 3 రోజుల్లో మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటోంది. ముఖ్యంగా రాత్రిపూట వానలు కురుస్తాయంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సునీత. నేటి నుంచి ఏపీలో ఉన్నటువంటి వాతావరణాలు అయితే మీకున్నటువంటి రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఏపీలో భారీగా అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ తీవ్ర ఉష్ణోగ్రత ప్రజలైతే తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీని నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 నుంచే సూర్యుడు దగదగా అంటే కూడా ఇక ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. నేటి నుంచి విస్తారంగా వానలు కురుస్తాయంటోంది. రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ఉక్కుపోతతో బాధపడుతున్న ప్రజలకు వాతావరణంలో మార్పులు ఉపశమనం ఇస్తాయంటోంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ, వైఎస్సార్ కడప, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో వానలు కురుస్తాయంటోంది. ఎస్ శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. ఏపీలో అయితే 3 రోజుల పాటు వర్షాలు అయితే కురవనున్నాయి. అయితే ఇప్పటికే ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే పగటిపూట ప్రజలు బయటకు రావాలంటేనే తీవ్ర అస్వస్థత అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురిస్తే కాస్త ప్రజలకు ఉపశమనం కలిగించిందని తీపి కబురు అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు ఉదయం 7 నుంచే సూర్యుడు అయితే బగబగ అంటూ కూడా ఇప్పటికే నిప్పులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయన్న నెపంతో ఇప్పటికే ప్రజలు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఉదయం 7 నుంచే బయటకు రావాలంటే ప్రజలైతే తీవ్ర అస్వస్థత అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో రానున్న 3 రోజులు కూడా ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురవడంతో ప్రజలకి కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వాతావరణం అయితే శాఖ అయితే ఇప్పటికే తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు బయటకు రావాలన్నా కూడా తీవ్ర అస్వస్థతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. స్కూల్ కి పిల్లలు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకి తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు వర్షాలు పడడంతో ప్రజల్లో కాస్త ఉక్కపోత నుంచి బయటికి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రానున్న 3 రోజులు కూడా వర్షాలు పడడంతో ప్రజల్లో కాస్త ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గోదావరిలో ఇప్పటికే దాదాపుగా అధికంగా వర్షపాతం అయితే నమోదవుతోంది. ఇప్పటికే నీటి మట్టం కూడా దాదాపుగా గోదావరిలో అత్యధికంగా అయితే రావడం జరిగింది. అయితే అల్లూరు జిల్లాలో కేవలం అల్లూరు జిల్లాలకు మాత్రమే వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. అయితే ఇప్పటికే జూన్
జూన్ నెలలో ఇప్పటికీ దాదాపుగా 20 నుంచి 18 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే ఇప్పటికే అది కేవలం 8% వర్షపాతం అయితే నమోదవడంతో వర్షపాతం తగ్గడంతో ప్రజలు అయితే తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అలానే రైతుల్లో కూడా చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే కానీ అటు రైతుల్లో కానీ ఇటు ప్రజల్లో కానీ తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయనగరంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపుగా 12 సెంటీమీటర్లు అయితే వర్షపాతం నమోదవ్వాల్సింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా వర్షపాతం నమోదవకపోవడంతో అటు అనంతపురం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే విశాఖపట్నంలో అయితే తీవ్రంగా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. రానున్న 3 రోజులు కూడా విశాఖలో గ్యారంటీగా ఒక్కరోజైనా వర్షం పడే అవకాశం ఉందంటూ ఇప్పటికి IMD అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సాధారణం కన్నా జూన్ 15 వరకు దాదాపుగా 45 రోజుల పాటు 33% వర్షపాతం అయితే నమోదవుతుంది. అయితే ఇప్పటికి కేవలం 18 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అస్వస్థకి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. గత 45 రోజుల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే సాధారణ వర్షపాతం కాకుండా 11 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రం నమోదు అవడంతో అటు రాయలసీమలో కూడా దాదాపుగా వర్షాలు లేకపోవడం అక్కడ తీవ్రంగా రైతులతో పాటు ప్రజలు కూడా తీవ్ర అస్వస్థకి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే గుంటూరు జిల్లాలో 69% నమోదవ్వాల్సినటువంటి వర్షపాతం కేవలం 58% మాత్రమే నమోదైంది. అలానే నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపుగా 54%, అలానే పల్నాడు జిల్లాలో 57%, ఎన్టీఆర్ జిల్లాలో 44% వర్షపాతం రికార్డ్ అయింది. అయితే ఎప్పుడు జూన్ లో ఈపాటికే భారీ వర్షాలతో నమోదవ్వాల్సింది. అయితే ఈసారి తీవ్ర ఉక్కపోతతో ఉండటంతో వర్షాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అస్వస్థకి అయితే గురవుతున్నారు సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.